మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. కేటీఆర్ క్షమాపణలు చెప్పలేదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ సినీ ఇండస్ట్రీని మధ్యలోకి లాగారు సురేఖ. టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ డ్రగ్ మరకలు అంటించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ రగడ మరో లెవెల్కి వెళ్లిపోయింది. మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ సభలో బీజేపీ ఎంపీ రఘునందన్ తనకు మెడలో దండ వేస్తే సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేశారన్నది సురేఖ ఆవేదన. ఆ ట్రోల్ చేసింది కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమేనని ఆరోపించారు. వెంటనే కేటీఆర్, హరీష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే ట్రోల్ పై రఘునందన్ కూడా స్పందించారు. ట్రోల్ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అయితే పోలీసులకు అప్పగించాలని, లేదంటే ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. ట్రోల్ తో మొదలైన వివాదంపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. సురేఖకు కలిగిన అవమానానికి బాధపడుతున్నాను అన్నారు. అయితే కేటీఆర్ మాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో సురేఖ మరోసారి కేటీఆర్ పై విమర్శలు చేశారు. విమర్శలు చేసే క్రమంలో సినిమా ఇండస్ట్రీని మధ్యలోకి లాగారు. ఇండస్ట్రీలో చాలా మందికి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారన్నారు. ఒకరిద్దరి పేర్లను కూడా ప్రస్తావించారు. జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళెవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి మీరు గాని రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. సురేఖ కామెంట్లకు బీఆర్ఎస్ నుంచి కౌంటర్స్ మొదలయ్యాయి. ఖబర్దార్, నాలుక చీరేస్తాం, ఉరికిస్తామంటూ రివర్స్ అటాక్ కి దిగారు. పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మాటి వాళ్ళ కుటుంబాలను ఎన్నిసార్లు రోడ్ల పాలు తీసుకొస్తా ఉంటారు. ఎంత సిగ్గుచేటు చెప్పండి మీరు మాట్లాడుతున్న మాటలు. నువ్వు మంత్రి అనే ఒక అహంకారంతో ఒక మహిళ ఉండి సినిమాలో పోయే ప్రతి మహిళలు కూడా ఒక వేరే వ్యవహారంతో ఉంటునే విధంగా చాలా చండాలంగా మాట్లాడుతాం. చాలా సిగ్గుచేటు. కేటీఆర్ గారు ఫినాయిల్ తో కడగాలి, యాసిడ్ పోసి కడగాలి మీ నోర్లు. అనవసరంగా మీరు అందరి కుటుంబాలను రోడ్డు నిడుస్తా ఉన్నారు. ట్రోలింగ్ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సురేఖతో పెట్టుకోవద్దని సూచించారు. మరోవైపు సురేఖ క్షమాపణ చెప్పకుంటే కోర్టుకెళ్తామన్నారు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్. సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాగార్జున ఆమె ఆరోపణలు అసంబద్ధం, అబద్ధమని కొట్టిపాడేశారు. ఇక ఏపీలో లడ్డూ వివాదంపై వరుస ట్వీట్లతో హీట్ పుట్టిస్తున్న ప్రకాష్ రాజ్ తెలంగాణలో ఏంటి రాజకీయాలని ప్రశ్నించారు. సినిమా వాళ్లంటే అంత చిన్న చూపా అని ట్వీట్ చేశారు.